RC16 లో మెగాస్టార్ చిరంజీవి కనిపించబోతున్నాడు. అది కూడా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ లో. సో ఇది విన్న తర్వాత ఫ్యాన్స్ అందరూ కూడా ఫుల్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. కాకపోతే ఇందులో ప్లస్ ఉంది మైనస్ ఉంది అనే విధంగా అనుకుంటున్నారు. సో ఎంతవరకు నిజం ఉంది ఇందులో? సో ఇది నిజమా అబద్ధమా అనేది పక్కన పెడితే మాత్రం RC16 పైన బీభత్సంగా హోప్స్ ఉన్నాయి. డే బై డే దాన్ని ఇంకైనా పెంచుతూనే పోతున్నారు. బికాజ్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ కానివ్వండి, AR రెహమాన్ మ్యూజిక్ కానీ ఇవన్నీ వింటుంటే అరే సినిమా పక్కా మంచి హిట్ అయ్యేటట్టు కనిపిస్తుంది. అదే కాకుండా ఇది క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో రావడంతో ఇంకా ఎక్కువ అనమాట. క్రికెట్ అనే దానికి అంటే ఇండియాలోనే కాకుండా వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఎక్కువగా ఉంటారు. ఇంకా ఆయన గ్లోబల్ స్టార్ కాబట్టి ఖచ్చితంగా ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్లో అయితే ఉండబోతుంది. మరి ఆయన ఏ సినిమాలో అయినా మీరు మగధీరా తీసుకోండి, లేకపోతే అంతెందుకు ఏ సినిమా అయినా మాక్సిమం ఆఫ్ ద సినిమాస్లలో చిరంజీవి అయితే పక్కా ఆయన ఒక చిన్న క్యామియో రోల్ అయినా లేకపోతే డాన్స్ మూవ్స్ లో కానివ్వండి ఏదో ఒక దాంట్లో ఖచ్చితంగా ఒక్కసారైనా ఆయన వస్తారనమాట. సో అలా వచ్చిన మూవీస్ మ్యాక్సిమం హిట్ అవుతాయి. కొన్ని ఎట్లా అంటే ఆచార్యలాగా కొన్నిసార్లు ఫ్లాప్ కూడా అవ్వచ్చు. సో అట్లా హిట్ ఫ్లాప్ రెండు ఉన్నాయి. అయితే ఫ్యాన్స్ ఏమంటుందంటే అంటే న్యూట్రల్ ఫ్యాన్స్ ఉంటారు కదా, లైక్ నాట్ ఓన్లీ రామ్ చరణ్ ఫ్యాన్స్ కాకుండా వాళ్ళు ఏంటంటే అవసరం లేదు, ఎందుకు ఇంకా నాన్న బాటలో నడుస్తున్నారు, నాన్న లేకపోతే ఆయన హిట్ రాదు, అట్లా ఆ పాయింట్ ఆఫ్ వ్యూని తీసుకొస్తున్నారు. అంటే అలా తీసుకురాకుండా ఉంటే బెటర్. ఇంకా మెగా ఫ్యాన్స్కి అయితే ఎందుకు హ్యాపీ అంటే ఆయన సినిమాలలో యాక్ట్ చేస్తే ఇద్దరిని ఒకే ఫ్రేమ్లో చూసుకోవచ్చు. ఎందుకంటే ఒకనొక సమయంలో చాలా అంటే తరతరాలుగా వస్తూ చేస్తున్న వాళ్ళని అది చాలా బాగుంటాయి అనమాట. సో అవి చూసినప్పుడు అలా అరే ఇలా మన హీరోలు కూడా చేస్తే బాగుండు, తండ్రితో చేస్తే బాగుండు, తండ్రి కొడుకు ఇద్దరు కలిసి చేస్తే బాగుండు అని చాలామంది అనుకున్నారు. కానీ రామ్ చరణ్ దాన్ని చాలాసార్లు నిజం చేశారు. బట్ ఇంకా ఏంటంటే ప్రతి సినిమాలో ఉంటే బాగుంటుంది. అయితే మరి బుచ్చిబాబు నిజంగా తీసుకుంటాడా అనేది బిగ్గెస్ట్ డౌట్ అనమాట. ఇది కూడా ఇప్పటివరకు వినిపిస్తున్న ఒక రూమర్ అంతే, ఇది నిజం అనేది ఇంకా క్లారిటీగా రాలేదు. అంటే ఇందులో ఒక రెస్లింగ్ది కూడా ఉండబోతుందని తెలుస్తుంది. అందులో ఏమైనా ఒక పెద్ద మనిషిలాగా ఈయనని మార్చే విధంగా మాట్లాడే ఒక పెద్ద ఆయనలాగా అలా ఉంటారేమో అనేది కూడా వార్తలు వినిపిస్తున్నాయి. అంటే అందులో ఏది నిజం ఏది అబద్ధం అని ఇంకా క్లారిటీ అయితే రాలేదు. కానీ బుచ్చిబాబు నిజంగా చిరంజీవిని తీసుకుంటే మాత్రం మెగా ఫ్యాన్స్కి అయితే ఫన్ ఫెస్ట్ ఉంటుంది అనమాట. ఖచ్చితంగా చూడాలి. మరి సినిమాకి సంబంధించి ఎక్స్పెక్టేషన్స్ ఆల్రెడీ కోటలు దాటిపోయే, ఊహలన్నీ దాటిపోయాయి అనమాట. డే బై డే ఆయన ఇస్తున్న బూస్టప్కి మరి 27th మార్చ్కి ఎలాంటి గిఫ్ట్ ఇస్తారు ఫ్యాన్స్కి అనేది చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో మీరు ఎలాంటి పోస్టర్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, లేకపోతే గ్లిమ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కామెంట్ చేయండి.